శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం 47వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాత్మోతి కిల్బిషం. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, తన యొక్క ధర్మము తన అవివేకముచే గుణము లేనిదిగా కనబడినను లేక అసంపూర్ణముగా అనుష్ఠింపబడినను చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మము కంటే లేక ఇతర ధర్మముల కంటే శ్రేష్టమైనది ఎగును. స్వభావముచే ఏర్పడిన తన ధర్మమునకు తగిన కర్మమును చేయుచున్న ఎడల మనుజుడు పాపమును పొందనేరడు అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. స్వకీయ కర్మ లేక తన ధర్మము ఆచరించుట ఒకంత కఠినమైనను తేలికగా ఆచరింపబడినట్టి ఇతరుల కర్మను గ్రహించుట కంటే అది ఎంతయో మేలని చెప్పబడినది. కావున నిజ ధర్మమును ఒకంత కష్టమైనను వదలరాదు. స్వకీయ కర్మను పై శ్లోకమందు తెలుపబడిన చందమున ఈశ్వరార్పణ బుద్ధితో చేసినచో మనుజుడు పాపమును పొందకుండును అని మనకు తెలియబడుతుంది. మనకు ఇచ్చట స్వధర్మం అనగా ఆత్మకు సంబంధించిన ధర్మమనియు మనం తలంచవలను. ఆత్మచెంత నాదులు ఆత్మ ధ్యానాదులు ఒకంత ప్రయాసముగా తోచినను పరధర్మములైన దృశ్య వస్తు ధర్మములను లేక దృశ్య వస్తు చింతనమును గ్రహించుట కంటే ఎంతయో మేలైనవి. ఆత్మచింతనాదులు స్వధర్మము ప్రారంభమున ఒకంత కష్టముగా తోచినను తుదకు అనంత సౌఖ్యమును ప్రసాదించును. దృశ్య వస్తువులు అనగా పరధర్మము ప్రారంభమున సుఖవంతములుగా తోచినను తుదకు పరమ దుఃఖమునే కలుగజేయును. కావున పరధర్మము కంటే స్వధర్మమే మేలని భగవానుడు ఇక్కడ మనకు తెలియచేశారు. జీవునకు ఏ కర్మ ఏ ధర్మము శ్రేష్టమైనది అనే ప్రశ్న మొదలైనప్పుడు ఒకంత కష్టముగా తోచినను స్వకీయ కర్మమే శ్రేష్టమైనది అని తెలియబడుతుంది. దేనిచే మనుజుడు పాపమును పొందకుండును అంటే స్వభావముచే ఏర్పడిన కర్మమును స్వధర్మమును ఈశ్వరార్పణ బుద్ధితో చక్కగా ఆచరించినప్పుడు పాపమును పొందకుండును అని మనకు తెలియబడుతూ ఉన్నది. మానవుడికి స్వధర్మము అంటే తన యొక్క వృత్తి ధర్మము భావిస్తారు. అది ధర్మమే, కానీ నిజమైనటువంటి స్వధర్మం తానెవరో తాను తెలుసుకోవడమే నిజమైనటువంటి స్వధర్మం. అందులోనే మానవ యొక్క శ్రేష్టత బయటపడుతుంది. అందులోనూ 84 లక్షల జీవరాశుల మానవులలో ఈ శ్రేష్టత్వమే గొప్పది అని తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.